ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. లక్షల జీవరాశుల యందు మనకు అంతరేంద్రియాల్లో ఉండేటువంటి అంతఃకరణాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ అంతఃకరణాలు ప్రధానంగా ఉన్నాయి మనకి. ఈ అంతఃకరణాల తర్వాత మనకు గుణాలు వచ్చినాయి, హర్షవర్గాలు వచ్చినాయి, ఇక తత్వాలు అన్నీ ఒకటయి మనం వాటి చేత అంటే ఇవి ప్రధానమైన స్థానాల్లో ఇవి ఉన్నాయి. ఏది అంతఃకరణాలు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాటికి తోడైనాయి, అనుభవిస్తాం. అంటే వాటి యొక్క తత్వం వచ్చినప్పుడు దాని యొక్క ఇది ఆ ప్రభావం మన మీద పడుతూ ఉంది, అటువంటి గుణాలు. అప్పుడు ఇక్కడ మనసును తీసుకుంటా ఉన్నాము, బుద్ధిని తీసుకుంటా ఉన్నాము, చిత్తాన్ని తీసుకుంటున్నాము, అహంకారాన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం ఎప్పుడైతే మనసు ఉంది మాట్లాడాలని, కానీ బుద్ధి నిర్ణయించుకోవాలి. ఇక్కడ మనసు ఉంది కానీ చిత్తంలోకి వస్తూ ఉంది, కానీ చిత్తంలో నుండి అది ప్రేరేపిస్తూ ఉంది, కానీ మనసు ప్రేరేపిస్తూ ఉంది, బుద్ధి నిర్ణయించడం ఉంది. ఇక్కడ ఎప్పుడైతే అహంకారము అన్నది నేను తోడైతే అప్పుడు బుద్ధి నిర్ణయించుకుంటాను. నేను ఎప్పుడు నిర్ణయించుకున్నానో అప్పుడు నేను వచ్చి మాట్లాడగలుగుతాను. ఇలా ఒక మాట్లాడడానికి ఇప్పుడు ఆ విధంగా మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు ఇవన్నీ ఒకటవుతుండయి. దీని వెనక మనం మాట్లాడే విధానము అప్పుడు నాలో ఉండేటువంటి గుణం కావచ్చు, అరిషడ్ వర్గాలు కావచ్చు, తత్వాలు కావచ్చు, ఈ రకంగా బయట వస్తాం. అంటే ఇప్పుడు ఇంతవరకు మాట్లాడినటువంటి ఒక ఆ మాటల్లోనే మనం ఎవరైతే మాట్లాడుతున్నామో మొదటి నుంచి ఇప్పుడు విచారణ చేస్తున్నామో అందరిలోనూ ఆ అహం అన్నది ఈ మాటల రూపంగా తెలియబడతా ఉంది. ఆ అహం అన్నది కూడా ఎవరెవరు ఎలా చెప్తున్నారు, ఆ అహంకు ఇప్పుడు వారి మనసు తోడైంది, వారి బుద్ధి తోడైంది, వారి చిత్తము తోడైంది. అంటే ఆ చెప్పేటువంటి విధానము ఇవన్నీ కూడా తెలియపరుస్తా ఉంది. ఇప్పుడు ఈ అహం గుండానే బయట వస్తా ఉంది. ఇట్లా అహం అనేది లేకుండా తాను మిగతా ఉన్నా కూడా ఇక్కడ మాట్లాడలేడు. ఇక్కడ ప్రధానంగా ఆ అహంకారం అనేది లేకపోతే తాను ముందుకొచ్చి మాట్లాడలేడు, నిర్ణయించుకో. అంటే ఇది ఒక ఉదాహరణకి మాత్రమే. ఇలా ఇప్పుడు భారతమ్మ మాట్లాడింది, ఇప్పుడు తర్వాత మళ్ళీ మీరు మాట్లాడినారు, ఇప్పుడు శేషాద్రి మాట్లాడినాడు, కోదండయ్య నాయన మాట్లాడినాడు.
విజయన్న విజయన్న అదే మాట్లాడినాడు. అవును ఇప్పుడు వచ్చినటువంటి వాక్కులో అవును వాళ్ళందరికీ మనందరికీ అంటే సత్వగుణం ఉండొచ్చు, కానీ అవును సత్వగుణములో కూడా మన అహంకార స్థితి బయటపడతా ఉంది. అవును అంటే అక్కడ ఏ ఏ భావాలతో మనం ముడిపడి ఉన్నాము, మన మనస్తత్వం ఎలా ఉంది, ఆ చిత్తములో ఆల్రెడీ ఏమేమి ఉంది, దాన్ని బట్టి ఇప్పుడు ఆ బుద్ధి నిర్ణయించుకొని ఇప్పుడు మాట్లాడుతూ ఉంది. అంటే మనము ఎలాంటి వాళ్ళము అనేది ఈ ఒక్క మాట గుండా తెలియబడతా ఉంది. ఆ విషయము విచారణ చేసినప్పుడు మన యొక్క స్థితి దానివల్ల తెలియబడతా ఉంది. అవునైనా ఏడా అహంకారం అంటే నేరుగా వచ్చి నేను నాది అనడం అనేది ఉండదు ఇక్కడ. ప్రతిసారి నేను అన్నది నాది అన్నది కనపడదు పైకి. అంటే ఆవిడ కోపగించుకోవడము, లేదు ఆగ్రహించుకోవడము, ముందుకొచ్చి ఇది చేయడం అనేది ఒక్క విధానంలోనే కనపడదు. అహంకారం అనేది అన్నిట్లోనూ ఉంది. ఎందుకంటే అంతఃకరణాలు అన్నిట్లోనూ ఉన్నాయి, అన్నిట్లోనూ పనిచేస్తాయి. ఇందులో ఉండాలి అందులో లేదనేది లేదు. అంతఃకరణాలు ఉన్నప్పుడే మన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని పనిచేస్తాం. కాబట్టి వాటి వల్ల బయటకు వస్తా ఉంది. ఆ చూపులోనూ అహం అన్నది కనపడుతుంది, ఆ మనసు అన్నది తెలియపడుతుంది. అలా అంతఃకరణాల యొక్క ఇది మొత్తానికి మనకు అంటే జ్ఞానేంద్రియాలు కూడా కర్మేంద్రియాలు కూడా, అంటే మన నడవడికి, మన చేతులు, మన అవయవాలు, మన కాళ్ళు, అంటే ఆ కర్మేంద్రియాలు కూడా అలా నడుచుకుంటాయి. అంటే లోపలుండే అంతఃకరణ అహంగా ఉండేటువంటిది బయట ఉండేటువంటి ఇప్పుడు ఈ శరీరము కూడా అహం అన్నది అంటే టోటల్ గా ప్రదర్శిస్తుంది. ఇది అంటే ఆ తెలియకనే ఆ శరీరం ఆ విధంగా నడుచుకుంటుంది. ఆ చేతులతో మాట్లాడము, చూపించడము, ఆ కాళ్ళతో నడవడము, కూర్చోనే విధానము, పూర్తిగా మనిషి యొక్క దారుఢ్యము, శరీరం యొక్క దారుఢ్యము అని మొత్తంగా కూడా తీసుకున్న తన స్థితి శరీరం గుండా కూడా తాను చూపిస్తా ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ అంతఃకరణాలు అనేది మనకు కంపల్సరీగా ఉన్నాయి. వీటి వల్లనే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చేయగలుగుతున్నాము. అన్ని జీవరాశులు వాటి వల్లనే జరుగుతా ఉంది. అవి ఉంటేనే ఆ సమయానికి అవి ఎలా ఎలా నడుచుకుంటాయో అది లోపల పనిచేసేదాన్ని బట్టి ఆ జీవరాశుల యొక్క ఇవి మన ముందు అవి చేస్తా ఉంటాయి. ఇప్పుడు ఇవి అంతఃకరణాలకి గుణాలు తోడైనాయి. ఇప్పుడు ఆ గుణాలు తోడైనాయి, తత్వాలు తోడైనాయి, అషడ్ వర్గాలు తోడైనాయి. అందుకే ఇప్పుడు ఆడ లోపల ఏం చెప్తాడు, అన్నిటికీ ప్రధాన కేంద్రము మనసు, ప్రధానమైనది మనసు, అన్ని అందులోనే ఉన్నాయి. అది ఎలా చెప్తే అలా మొత్తం మనిషి అంటే ఆ జీవరాశి అందులో తొలుకోండాడు. అది చెప్పినట్టు అన్ని కూడా జరుగుతుంది.
అలా ఇవన్నీ తోడు పెట్టుకొని ఈ అంతఃకరణాల ద్వారా ప్రతి జీవరాశి తను కర్మలు సృష్టించుకున్నాడు. అవునండి. ప్రతి జీవరాశి 84 లక్షల జీవరాశులు ఈ ఒక్కొక్క దీంతో అన్ని కూడా కర్మలు అనేది చేసినాడు. అవునండి. దానికి ఇవన్నీ తోడైనాయి. ఇవన్నీ తోడైతేనే చేసినాడు. ఇవన్నీ తోడు లేకపోతే తాను చేయలేడు. అవునండి. ఇవన్నీ తోడు చేసుకొని తాను కర్మలు చేస్తేనే తనకు ఒక రూపం వచ్చేసింది. అవునండి. అంటే ఒక రజో గుణాన్ని ప్రదర్శించాలన్నా ఒక రూపానికి వచ్చేసినాడు. అవునండి. తమో గుణాన్ని ప్రదర్శించాలన్నా ఒక రూపానికి వచ్చేసినాడు. అంటే ఇన్ని జన్మాలుగా తాను కూడగట్టుకున్నాడు ఇవన్నీ. అవునండి. ఒక సత్వగుణానికి రావాలన్నా అదే విధంగా కూడగట్టుకున్నాడు. అవునండి. తనలో అరిషడ్ వర్గాలు ఇవన్నీ ప్రేరేపించాలన్నా ప్రేరేపించకుండా ఉండాలన్నా తాను కూడగట్టుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అవునండి. అలాగే ఈ తత్వాలు అన్నీ కూడా తాను కర్మలను బట్టి తాన స్థితిగతులను బట్టి ఎప్పుడు ఏమి ఆ కాల అనుగుణంగా ఆ తత్వం మారుతూ దానికి తగినట్టుగా ఈ జీవుడు ఇక్కడ నడుచుకుంటాడు. అవునండి. అంటే కాలము అంటే తను చేసిన కర్మలు ఒక కాలం అనే కాల ధర్మం ప్రకారము ఒక తత్వ రూపంలోకి వచ్చి అప్పటికప్పుడు తన మార్పులు చేర్పులు జరుగుతుంది. అంటే ఈ జీవరాశిలో అంటే తత్వము అంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, టక్కని మారిపోతాడు. అంటే తత్వం మారిపోయింది అక్కడ అప్పుడే. అవునండి. అంటే ఈ ప్రశాంతంగా ఉన్నట్టుంటాడు, కోపంగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, టక్కన ఆవేశంగా మారిపోతాడు. సైలెంట్ గా ఉన్నాడు, లేచి పరిగెత్తపోతాడు, అనవసరంగా లేచి పుట్టేస్తాడు, లేదు ప్రశాంతంగా పడుకునేస్తాడు, ఏమి తెలియదు అన్నట్టుగా ముద్దుగా కూర్చునేస్తాడు. అంటే అంటే ఇవన్నీ తత్వాలకు వెంటనే మారిపోతా ఉంది. శరీరము తన యొక్క స్థితి మారిపోతా ఉంది. అంటే ఆ కాలానికి కర్మకు అనుగుణంగా అప్పటికప్పుడు ఆ మనిషి మారుతున్నాడు. అది ఎప్పుడైతే తత్వం మారుతా ఉందో ఆ గుణం అనేది వచ్చేస్తా ఉంది. దానికి తగినట్టుగా రజోగుణం రావచ్చు, దానికి తగినట్టుగా తమో గుణం రావచ్చు, దానికి తగినట్టుగా సత్వగుణం రావచ్చు. ఇలా ప్రతి ఒక్కటి ఏది చెయ్యాలన్నా ఇక్కడ అంతఃకరణాలు తోడయండి. ఈ అంతఃకరణాలు తోడైన దాని వల్లనే అవన్నీ కూడా చేయగలుగుతున్నాడు. ఇలా ప్రతి కర్మని తాను సృష్టించుకొని అన్ని జీవరాశులు ఎందు అన్ని శరీరాలు ఎందు ప్రవేశించి ఇప్పుడు ఆ జీవుడు అన్నవాడు ఈ విధంగా నడుచుకుంటాడు. ఇప్పుడు వీటన్నిటి యొక్క సహకారముతోనే చివరికి తన అంతఃకరణాల గుండా తాను ఇవన్నీ ఈ సూక్ష్మంగా ఇవన్నీ సూక్ష్మంగా ఉండేటివే. ఇవన్నీ తాను అంటే ఈ శరీరంలోకి రావడము, ఇవన్నీ తయారు చేసుకోవడము, అనుభవించడము, మళ్ళీ ఈ శరీరాన్ని వదలడము, ఈ సూక్ష్మ రూపంగా ఈ అంతఃకరణాల గుండా తిరిగి ఇంకొక జన్మలోకి ఇంకొక శరీరంలోకి ప్రవేశించడం. ఈ సూక్ష్మంగా ఉండేదంతా ఈ విధంగా తయారు చేసుకుంటున్నాడు. స్థూలం లేకొస్తేనే ఇంకొకటి దానికి ఒక రూపం తెచ్చుకుంటున్నాడు, తయారు చేసుకుంటున్నాడు, ఇంకో శరీరం లేకపోతున్నాడు. సూక్ష్మ రూపంలోనే దాన్ని తయారు చేసుకోలేకపోతున్నాడు. అంటే దానికి కర్మ తోడైతేనే దానికి అది పరిణామం చెందుతా ఉంది.
అక్కడ సూక్ష్మ రూపంలో ఉంటేనే పరిణామం చెందల, స్థూలంలోకి వస్తేనే దాని పరిణామం, అంటే అది పని చేస్తా ఉంది. అవునండి. పని చేస్తే అంటే కర్మేంద్రియాలకుండా జ్ఞానేంద్రియాలకుండా అది తోడైతేనే ఈ కర్మలు చేయగలుగుతున్నాడు. ఈ కర్మలు చేస్తే ఇంకొక కర్మకు బీజం వేసుకున్నాడు. తన రజో గుణాన్ని పెంచుకున్నాడు, తమో గుణాన్ని పెంచుకున్నాడు, సత్వ గుణాన్ని పెంచుకున్నాడు. తన తత్వాలని మార్పుదల చేసుకున్నాడు. తన వాసనలన్నీ మార్చుకున్నాడు. ఇంకా వాసనలు బలపరుచుకున్నాడు. అంటే ఈ శరీరంలోకి వస్తేనే ఇవన్నీ మళ్ళీ ఒక స్థితిలో ఉన్నట్టు బలపరుచుకున్నాడు మళ్ళీ. ఇట్లా శరీరం మారే కొందికి ఇవి కూడా మారుతా వస్తున్నాడు. వీటికన్నిటికీ ప్రధానంగా ఉండేటివి ఈ అంతఃకరణాలు. అందుకే ఇప్పుడు ఈ మధ్య మనం మాట్లాడుకున్నది కూడా అంతఃకరణ శుద్ధి. ఆ అంతఃకరణ శుద్ధి జరిగితే గాని మనలో మార్పు రాదు అని. అందుకు ఇక్కడ పూర్తిగా ఈ అంతఃకరణాలతో ప్రతి జీవరాశిలో మనము ఈ శరీరంలోకి ప్రవేశించి అన్నిటినీ మనము కర్మల ద్వారా బలపరుచుకున్నాం. బలపరుచుకుంటూ వచ్చి బలపడిపోయినాము. ఇప్పుడు ఇదంతా మొత్తంగా తీసుకున్నప్పుడు జీవుడు జీవభావం, జీవ స్వరూపుడుగా బలపడిపోయినాడు. జీవస్వరూపుడుగా బలపడిపోయినాడు. జీవస్వరూపుడు జీవభావం ఏమి, నేను అన్న అహం అన్నది పెంచుకునేసినాడు అంతఃకరణాల్లో. జీవుడే ఇక్కడ పెంచుకునేసింది. నేను ఇది చేయగలిగినాను, నేను చేస్తాను అని జీవభావముతో తాను ఇప్పుడు సృష్టించుకోగలిగినాడు. అదే ఏ ఒక్క జీవరాశిలో ఎందు కూడా ఆ నేను ఉన్నప్పుడు అది అక్కడ ప్రదర్శింపజేసి అది అన్నిట్లోనూ ముందుండేటట్టు చేస్తుంది. మిగతా అన్నిటినీ అణగదొక్కేసి అది ప్రథమంగా నిలబడేటట్టుగా తయారవుతుంది. అంటే ఆ రకంగా అది అహంకారం పెరగతా వస్తుంది. ఇప్పుడు ఒకడు దీనిలో అహం అనేది ఒకడు బయట ప్రదర్శిస్తాడు. అంటే నేరుగా మాటలతోనూ తన అవయవాల శరీరం దీంతోనూ నడవడికలతోనూ ప్రదర్శిస్తాడు. ఇంకొకడు ఏం చేస్తాడంటే అహం అన్నది తనలో తానే ఒక అసూయ ద్వేషాలను పెంచుకుంటాడు. అసూయ ద్వేషాలని, రాగద్వేషాలని పెంచుకుంటాడు లోపల. మోసపు గుణాన్ని పెంచుకుంటాడు, కుట్రలు చేసే గుణాన్ని పెంచుకుంటాడు. ఇవి బయటికి కనపడవు. ఈ బయటికి కనపడేది కనపడకుండా చేసేది పైకి ఒక సాధురూపంగా, సావధానంగా, సాధుతత్వంతో, సత్వగుణంతో కనపడతాడు. కానీ లోపల ఇవి పెరుగుతాడు. అంటే నేను అనే అహంకారము ఒకడు బయట ప్రదర్శిస్తే ఇంకొకడు లోపల పెట్టుకొని ఇవన్నీ పెంచుకుంటా ఉన్నాడు. ఈ అవగుణాలన్నీ ఒకరిని చెడగొట్టాలా, ఒకరిని వాళ్ళని పాడు చేయాలా, ఒకరిని ఇబ్బంది పెట్టాలా, వారిని చంపేయాలా, వాళ్ళని దూరం చేసేయాలా, వీళ్ళని విడగొట్టేయాలా. అంటే ఈ అహం ఏం చేస్తుందంటే అది తట్టుకోలేక ఆ అహము ఈ గుణాల మీద ప్రేరేపితం అయ్యి తాను ఈ విధంగా మారిపోతున్నాడు లోపలనే.
వీళ్ళని వీళ్ళని దగ్గర చేసేయాలా, వీళ్ళని దూరం చేసేయాలా, వీళ్ళని ఇది లేదు ఫలాంటి అనుభవించాలా, ఫలాంటి మోసం చేసి తన వశం చేసుకునేయాలా, ఎలా అంటే ఆ మోసపోకున్నారు అంటే లోపల అహం అన్నది ఆ పని చేస్తా ఉంది అక్కడ అంతఃకరణలు. అందుకే ప్రశాంతంగా ఉన్నాడు కూడా అది ఎప్పుడైతే తనకు దూరం అవుతుందన్నప్పుడు అప్పుడు ప్రదర్శిస్తాడు. అందాక తనలోనే పెట్టుకుంటాడు, తను అనుకునేది సాధించాలా, ఎట్లయినా బయటపడకుండా నటనతోనూ సాధించుకోవాలా అని చెప్పిన ఒక దీంట్లో ఉంటాడు. ఎప్పుడైతే అది దూరం అవుతుందంటే తన ఈ అంతఃకరణాలు ఆ మనస్సుతో ఎప్పుడైతే ఈ అంతరేంద్రియాలు జ్ఞానేంద్రియాల మీద పడుతుంది, కర్మేంద్రియాల మీద పడుతుంది, అప్పుడు శరీరం యొక్క మార్పులు చేర్పులు జరిగిపోతాయి. ఇంతకాలం లోపల పెట్టుకుని బయటపడిపోతుంది వెంటనే. అట్లా ఆరోగ్యంగా కొంతమంది ఎందుకు ఇది దూరం అవుతా ఉంది, మనం ఇంతకాలం కాపెట్టుకున్నాము, ఇప్పుడు దూరం అవుతా ఉంది. ఇలా పలు రకాలైనటువంటి అవి సృష్టించుకునేసినాడు ఒక జీవుడు అన్నవాడు. ఆ జీవభావంతో ఈ అంతఃకరణాలను బలపరుచుకున్నాడు. దానికి ఆ విధంగా జరిగినటువంటి పరిణామాలకు ఒక మానవ జన్మకు ఎప్పుడైతే వచ్చాడో ఆ మానవ జన్మకు వచ్చినాక జ్ఞానం అన్నది తోడైంది. ఈ జ్ఞానం తోడయ్యే కొంత ఈ అంతఃకరణాలకు ఎప్పుడైతే జ్ఞానం తోడవుతానే తాను యొక్క ఇప్పుడు ఈ ప్రపంచాన్ని సృష్టి చేసినాడు. నేను ఏమైనా చేయగలను. ఇంతకాలము సాధారణ జీవరాశుల వలె పడి ఉన్నాడు. ఇప్పుడు ఇందులోకి ఈ ఒక జ్ఞానం తోడయ్యే కొందికి అంటే మానవుడు జన్మెత్తి ఒక జ్ఞానం తోడైంది. ఇప్పుడు ఆ జ్ఞానం తోడుతో ఈ ఆల్రెడీ తాను ఇవన్నీ పెంచుకున్నాడు కాబట్టి అప్పుడు దీన్ని ఎలా చేయాలా అని చెప్పిన ఒక దీంతో ఆలోచన విధానంతో ఆ జ్ఞానం తోడైంది కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఈనాడు ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు, అనుభవిస్తాడు. అది పుణ్యకరమైన పాపకరమైన తాను అనుభవిస్తాడు. అంటే దీన్నే ఈ జీవభావం కలిగిన దాన్నే ఒక జీవస్వరూపుడుగా తయారైన వాడినే ఆ జీవస్వరూపుడుకు ఉన్నటువంటి మొత్తాన్ని ఈ అంతఃకరణాల్లో ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారం దాన్నే అహంకారము, నేను అనే అహంకారము, నాది అనే అహంకారాన్ని తాను సృష్టించుకునేనాడు. దానికోసం ఏమైనా చేసే ఈ జ్ఞానం ఉంది కాబట్టి ఏమైనా చేయగలిగే స్థితికి వచ్చేసి ఆ అహంకార ప్రతిరూపమే ఇప్పుడు అక్కడ నిన్న మాట్లాడుకున్నటువంటి దుర్యోధనుడు గాని ఆ కౌరవ సైన్యం అంతా కూడా దానికి సంబంధించింది. అందులో నుంచే వాళ్ళు పుట్టింది. ఇప్పుడు రావణాసుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా ఆ అహంకారంతోనే ఆ జీవభావంతోనే ఇవన్నీ కూడా పూర్తిగా నింపుకునేసారు, జీవస్వరూపుడుగా తయారైపోయింది. ఇదంతా జీవభావమే. దాన్నే ఇక్కడ అక్కడ ప్రధానంగా చూపించింది అహంకారము. అహంకారం ఎవరికి ఉంటుందంటే జీవుడికి. జీవుడికి అహంకారం తోడైతే ఏమి చేస్తాడు అన్నది మన కళ్ళ ముందరనే మనందరం చేస్తున్నాం. ఆ జీవభావానికి ఈ అహంకారం తోడైతే అంటే చిత్తం తోడైతే, బుద్ధి తోడైతే, మనసు తోడైతే ఏం చేస్తా ఉన్నామో ఆ మాదిరి అహంకారం తోడైతే కూడా ఇంకా మిగతా అన్ని ఆల్రెడీ వాటికి జాయింట్లోనే ఉన్నాయి.
ఇప్పుడు అంటే ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఆ జీవస్వరూపుడికి ఈ అహంకారం తోడైతేనే ఇప్పుడు ఈ మొత్తాన్ని సృష్టించగలిగినాడు. అందుకే నేను సృష్టించిన దాన్ని ఇంకొకడికి వదిలిపెట్టలేక నేను బలపరుచుకుంటున్నాను. ఇంకా నేను సృష్టించుకునేది అది నాది కదా, మళ్ళీ ఇంకొకటి ఎట్లా తీసుకుంటాడు అన్న ఒక దీంట్లోకి వచ్చేసినాడు. ఆడ స్వార్థం పెరిగిపోయింది. ఇంకా ఎట్టి అది నాది అనుకునేసినాడు. ఇంక మొత్తానికి జీవభావం పెరిగే నేను సృష్టించుకున్నా, ఇది నాది స్వార్థం. అంటే ఇంక నీది అనేదానికి నాకు రాదు, ఇంకొకరికి చోటు లేదు. అదే ఇప్పుడు అక్కడ దానికి అసలైన రూపకంగా ఆడ మనకు దుర్యోధను చూపించింది. ఆ జీవస్వరూపుడికి తోడైతే, అహంకారం తోడైతే ఏమవుతుంది అన్నదానికే ఆడ మొత్తంగా జరిగింది. అప్పుడు అహంకారం అక్కడ ఆ జీవస్వరూపుడైనటువంటి ఆ దుర్యోధనుడికి ఉండబట్టే పరమాత్మ చెప్పే మాటలు కూడా అతనికి గుర్తించలేకుండా పోయినాడు. పక్కనే పరమాత్మ ఉన్నాడు, ఆయన చెప్తానే ఉన్నాడు, చెప్పినా కానీ ఆయనకు తెలియబడలా. ఎందుకంటే ఈ అహం అతనిలో ఉన్నదాని వల్ల కదనైనా. అవును అవును, అదే ఆడ పరమాత్ముడు అనే భావన కలగదు అసలు. ఏమంటాడు, మాయలోడు అంటాడు, మాయదారి అంటాడు. అంటే మాటలతోనే ఇంకొకరిని మాయ చేస్తున్నాడు. నువ్వు మాటలతోనే నువ్వు అన్ని అని. అంటే పరమాత్మ దైవ స్వరూపము, దైవము కాదు తనకి ఇదే రాలా, రానివ్వదు అది. అంటే అంత బలపడిపోయినాడు కాబట్టి రానివ్వదు. ఇప్పుడు ఇక్కడ ఇన్ని రకాలుగా మన జీవస్వరూపులు ఇప్పుడు ఈ భూమండలం పైన ఉండాలి. పలు రకాలుగా ఈ అహంతోనే ఇప్పుడు జీవిస్తూ ఉండేది. ఈ అంతఃకరణాల యొక్క ప్రధానంగా తాను తెచ్చుకున్నాడు కాబట్టి అన్నిటిని తయారు చేసి క్రోడీకరించుకొని ఇప్పుడు అంతఃకరణాల్లో పెట్టుకున్నాడు. ఆ అంతఃకరణాలతో ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాడు సూక్ష్మంగా, ఈ శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని. అంతే. ఇలా ఇదే ఒక జీవస్వరూపుడికి ఉండేదాన్ని అహంకారము అనేది. అది ఇప్పుడు ఇలా ఉండేటువంటి మనకు ఎప్పుడైతే మనము సద్గురుదేవుల పాదాన్ని పట్టినామో అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి మార్పు అనేది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు మనకు తారకం అనేది ఎప్పుడైతే మనలోకి ప్రవేశింప చేశారో అక్కడి నుంచి ఇప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు పాండవులకి కౌరవులకి ఎలా అయితే యుద్ధం మొదలైందో ఇప్పుడు ఆ విధంగా మొదలైంది. మొదలైతేనే ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి ఈ శత్రువులనంతా కూడా సంహరిస్తా ఉంది లోపల. ఇది మనకు తెలియదు, ఇదేం కనపడేది కాదు. ఎప్పుడు మనము సూక్ష్మ ప్రయాణం చేయగలిగితే అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ గా మనం యుద్ధ రంగంలో దిగేస్తే మనకు తెలియబడుతుంది. యుద్ధ రంగంలోకి దిగితే ఇప్పుడు మనం ఎవరిని చంపుతా ఉన్నాము, మన దగ్గరికి ఎవరు వస్తున్నారు యుద్ధం చేయడానికి, మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది ఇప్పుడు అక్కడ తెలుస్తుంది సూక్ష్మ రూపంలో. అదే శత్రుసేనలు ఎంతటి బలమైన వాళ్ళు, ఎంత వాళ్ళు మనకంటే బలమైన వారా లేదంటే ఏమనేది వాళ్ళ అంచనా వేసి వాళ్ళను జయించేదానికి మనం యుద్ధం అనేది చేసేదానికి మనం
మా ఇది చూస్తాం మా చేయగలం. లేకపోతే యుద్ధంలో దిక్కపోతే మనం ఇంట్లో కూర్చొని గమ్మున మూల కూర్చొని ఉంటే ఆ యుద్ధరంగం ఎట్లుండాది, ఆ యుద్ధ భూమిలో ఎదుటి సైన్యం ఏ విధంగా ఉండాది అని కూడా మనకు తెలియబడదు కదా. మనం అక్కడ దిగితేనే కదా నాయన తెలిసేది. అవునవునవును. ఇప్పుడు మనము స్థూల రూపంగా అవును. బయట ఉండి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు లోపల జరుగుతుంది యుద్ధం. అవునండి. లోపల జరిగేది మనకు తెలియదు. అవునండి. దీనికి లోపల జరిగేదానికి బయట జరిగేదానికి మధ్య సన్ని ఎవడున్నాడు ఇప్పుడు అక్కడ మన ధృతరాష్ట్రుడికి ఆడ యుద్ధం జరుగుతా ఉంటే మొత్తం విషయం చెప్తా ఉంటాడే, ఇలా జరుగుతుంది ఇప్పుడు ఇది జరుగుతుంది, ఫలానోళ్ళు యుద్ధం చేస్తా ఉండారు, ఫలానోళ్ళు ఫలానోళ్ళు చంపబడుతున్నాడు, ఫలానోడు ఎదుర్కొన్నాడు, ఇవన్నీ కూడా ఈ ధృతరాష్ట్రుడు కనపడదు. ఇప్పుడు ఆయన దృష్టితో ఆయన చూసి మొత్తం విషయము ఇక్కడ తెలియజేస్తా ఉంటే ఇప్పుడు ఈయన మొత్తం కూడా విషయాన్ని తెలుసుకుంటా ఉన్నాడు. అంటే సంజీవ్ అవును. ఇప్పుడు అక్కడ మొత్తం తెలియజేస్తా ఉంటే ఇతను తెలుసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఆ ధృతరాష్ట్రుడికి ఇప్పుడు అక్కడ ఎందుకు ఆ కన్నులు లేకుండా పోయింది, దానికి ఒక కథ ఉంది. మళ్ళీ ఇంకా అదంతా తీసుకుంటే మనం పెద్దదైపోతుంది. ఎందుకు ఆ విధంగా కలిగింది? ఇప్పుడు మనం కూడా ఆ ధృతరాష్ట్రుడి వలె ఉన్నాం. మనకు ఇంకొకరు చెప్తా ఉంటే మనకు తెలియబడతా ఉందే కానీ మనం యుద్ధం చేయలేదు, యుద్ధ రంగంలోకి పోలేదు, మనం చూడలే ప్రత్యక్షంగా. అంటే లోపల ఏమి యుద్ధం జరుగుతుందంటే మనం సూక్ష్మ రూపంలోకి పోతేనే కదా మనకు తెలియదు. ఇప్పుడు స్థూల రూపకంగా ఉండి ధృతరాష్ట్రుడు మాది తెలుసుకుంటాను అంతే. మనం తారకం అనేది ఆడ ప్రత్యక్షంగా పరమాత్ముడే ఉన్నాడు, రథసారథిగా ఉన్నాడు, పరమాత్ముడు ద్వారా అక్కడ యుద్ధరంగం మొత్తం జరుగుతా ఉంది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు పరమాత్ముడు అంటే తారకం తోడైతే లోపల ఏం జరుగుతుంది అనేది మనం లోపలికి పోతే మనకు కనపడుతుంది యుద్ధరంగంలో. మనం ఇప్పుడు సంజయుడు చెప్పినట్టుగా మనకు ఒకరు చెప్తా ఉంటే మనకు ఆహా ఇలా జరుగుతా ఉందా లోపల, ఈ శత్రువులందరూ ఈ విధంగా సమకూర్చబడతారా అంటే లోపల తారకం ఈ మాదిరి పనిచేస్తా ఉందా, ఈ మాదిరి పనిచేస్తే ఈ మాదిరి వీళ్ళు ఫలానా అర్షడ్ వర్గాలు పోయినాయి, గుణాలు పోయినాయి, తత్వాలు పోతా ఉన్నాయి, అన్ని నశించిపోతా ఉన్నాయి, ఈ విధంగా శుద్ధి అవుతా ఉందా అనేది ఇట్లా వస్తుంది. అది ఆ కథ మొత్తం.